నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘమైన రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన అన్న ప్రతి మాట కూడా ఒక సంచలనమే. ఇలాంటి టైంలో ఇంకొకసారి ఎప్పుడు కూడా టీడీపీ అనేది ప్రతిపక్షంలోకి రాదు అని చెప్పి మాట్లాడారు. దీని అనుకున్న అంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనించండి మీరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. రాష్ట్రంలో ఉన్న ఒక ఫోర్సు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. మనం ప్రజలు ఎంత చిత్కరించినా, వాళ్ళని అడ్రస్ లేకుండా చేసినా, ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితాల్లో వాళ్ళని చావతలు పారేశారు. అతనికి చాలా బలమైన స్ట్రాంగ్ పాకెట్స్లో కూడా అతను చావు దెబ్బతిన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే రాజకీయ పార్టీలు కోలుకోవడం ఉండదు. కానీ రాజకీయాల్లో ఏదన్నా సాధ్యమే. ప్రజాభిప్రాయం కాన్స్టెంట్గా ఉండదండి, వేరియబుల్, అది మారుతూ ఉంటుంది. ఇవాళ చాలా గొప్పవాడు అనుకున్నవాడు స్వయంకృతం వల్ల పతనానికి జారిపోతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అదే తెలుగుదేశం పార్టీ 2019లో వాళ్ళకు కూడా గట్టి దెబ్బ తగిలింది. నిజంగా చెప్పాలంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 23 సీట్లు ఇచ్చేంత ఘోరమైన తప్పులు ఏం చేయలేదు వాళ్ళు. అయినా సరే 23 సీట్లకు పరిమితం అయ్యారు. అలాంటిది తిరిగి ఎంత తొందరగా పుంజుకున్నారు? 6 నెలల్లోనే పుంజుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. నేను అప్పుడే 2020-21లోనే మాట్లాడాను. నేను మీ దగ్గర ఉంటే వీడియోలు కాల్తో చూసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. కళ్ళు మూసుకుపోయి వ్యవహరించాడు. కాళ్ళు గాల్లో ఏలాడబడినాయి, నేల మీద లేదండి. ఇది నాకు శాశ్వతం అనుకున్నాడు అతను. అవకతవక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం, ప్రజల పట్ల చులకన భావంతో వ్యవహరించాడు. దాంతో అతను మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ అదే సమయంలో టీడీపీకి దెబ్బ తగిలిన ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నారు వాళ్ళు. ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు, తప్పటడుగుని నిలదీశారు. ఆ క్రమంలో అనేక అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. జైళ్ళు పాలయ్యారు, గృహ నిర్బంధాలకు గురయ్యారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లు తోళగట్టారు బయట రాకుండా. ఆ అవసరం ఎందుకు వచ్చిందండి? ప్రతిపక్షం రోడ్ల మీదకి వచ్చి నిలదీసేంత అవసరం ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డికి? అతను అనవసర విషయాల్లో వ్యక్తిగతంగా పోయాడు. ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటి అతను నిలువెల్లా దహించేసినాయి. ప్రజావేదిక కూలగొట్టడం మొదలుపెట్టి సర్వే రాళ్ళ మీద తన ఫోటో వేసుకునే వరకు దిగజారుడి వ్యవహారం చేశాడు అతను కావాలి రావాలనుకున్న వాళ్ళందరినీ కూడా వేధించాడు, వేపుడేసి తినేసాడు. చివరగా ఎవడి భూమి ఎవడికి దక్కుతుందో అన్న భయం పెట్టి ఆందోళన గురి చేశాడు. భూములు ఇచ్చిన రైతుల్ని మానసికంగా హింసించాడు. ఆ మహిళల ఉసురు పోసుకున్నాడు. అన్నిటిని అడ్రస్ చేస్తా ప్రజల తరపున ప్రజల గొంతే నిలిచారు టీడీపీ, జనసేన, లేకపోతే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, న్యూట్రల్ పర్సన్స్ కూడా. మాలాంటి వాళ్ళు చాలామంది కూటమికి మద్దతుగా నిలిచాం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడం. ఇది మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి మేము సహకరిస్తాం, మీకు కలిసి ఎదుర్కొందాం అని చెప్పాడు. ప్రభుత్వానికి మేము ఓడిపోయినా సరే మీతో కలిసి పనిచేస్తాం, ప్రజా తీర్పుని గౌరవిస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 19లో. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం? ఓడిపోయిన తర్వాత మీరు మోసం చేసి గెలిచారు, లేదా అబద్ధ హామీలు ఇచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఈవీఎంలో ఇలాంటి మాటలు మాట్లాడారు. పోనీ పోరాటం ఏం చేస్తున్నాడు? ప్రజలకి యాంటీ సెంటిమెంట్తో పోతున్నాడు. ప్రజలకు మేలు జరిగే విషయాల్లో రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. మహిళలకు బస్సులు ఫ్రీ అన్నారు అనుకోండి, అందులో లొసుగులు వెతుకుతున్నాడు. ఎంతమందికి మేలు జరుగుతుందనేటువంటిది గమనించాలి. అది యాంటీ సెంటిమెంట్ అవుద్ది. ఇదేంట్రా మనకి మేలు జరుగుతుంటే ఇలా మాట్లాడుతున్నాడు ఈడు అనుకుంటారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా సంక్షేమాన్ని వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమాన్ని వ్యతిరేకించలేదు. అదే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ప్రజల మనస్సు తెలుసుకుని మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం అక్కర్లేదు. ఇప్పుడు తెనాల్లో రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్స్ని
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీసులు పబ్లిక్గా శిక్షించారు. వాళ్ళ దౌర్జన్యం దుర్మార్గం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ అసక్తులు నిస్సహాయులు, వాళ్ళ చేతులు అధికారం ఉండదు, వాళ్ళు బలవంతులు కాదు. కానీ వీళ్ళు ఎవడన్నా వీళ్ళు ఈ సెట్లు కొడితే బాగుండరా అని మనసులో కోరుకుంటారు వాళ్ళు. ఆ పని పోలీసులు చేసినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. దాన్ని అతను వాళ్ళ తరపున వచ్చాడు. అది యాంటీ సెంటిమెంట్ కదా. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థ డేటా సెంటర్ పెడుతుంటే కరెంట్ ఎక్కువైపోద్ది, కరెంట్ ఉండదు, మిగతా వాళ్ళకి నీళ్ళు కరువైపోద్ది, ఎండిపోతాయి పొలాలు, ఇలాంటి యాంటీగా మాట్లాడటం మొదలెట్టారు. దానివల్ల రాష్ట్ర ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు వైజాగ్ వైపు చూస్తున్నప్పుడు, హైలైట్ అవుతున్నప్పుడు, మనకు చాలా ఇది వరం లాంటిదని భావిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు. అక్కడ ఏమనుకుంటారు, అతను వైజాగ్లో నేను క్యాపిటల్ తీసుకొస్తాను ఉద్ధరిచ్చేస్తానన్నవాడు వైజాగ్ ఏదన్నా జరుగుతున్నప్పుడు అతను యాంటీగా మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటాడు అతను? ఆ క్యాడర్ అంతా అలా మాట్లాడుతుంటే జగన్ వచ్చి మళ్ళీ జగన్ ఇలాంటి ఇలా మాట్లాడతాడని తెలియక ఇష్టం మాట్లాడారు వాళ్ళు. క్యాడర్ అంతా ట్రోలింగ్ చేశారు రకరకాలుగా. వాళ్ళకి తరపున మాట్లాడే మేధావులు అనుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడారు. వచ్చిన తర్వాత ఇతను అది మంచిదే, అది పెట్టడం మంచిదే అన్నాడు. దాన్ని కవరప్ చేసుకోవడానికి ట్రై, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మెడికల్ కాలేజీలు ఇష్యూ తీసుకొచ్చాడు. దాని మీద ఇష్టం అన్నట్టు వీళ్ళు కట్టలేకపోయారు, అది పీపీపీలు వద్దు అన్నాడు. వారు సన్నాసి నీ చేత కానప్పుడు చేసి కూడా చేత చేయించుకుని దాన్ని ఉపయోగించుకోవాలరా బాబు అని వీళ్ళు చెప్పారు. అది ప్రజలు నమ్మారు. దానివల్ల ఇతను కట్టలేకపోయాడు, ఆ వచ్చిన సొమ్ము అంతా డైవర్ట్ చేసాడు అనేటువంటిది తిరిగి వేళ్ళని అతని వైపు చూపించినాయి. ఇలాగే ప్రతి అంశంలోనూ వాళ్ళు ఏదో టేకప్ చేయటం, అది అబాస్ పాలు అవటం, తిరిగి వాళ్ళకే నష్టం జరగటం జరుగుతూ వచ్చింది. అంటే వాళ్ళు నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన పోరాటం ఏమీ చేయట్లేదు. అసలు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పోరాటం మానేసి వేరే పోరాటాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదని మాట్లాడదామంటే అవన్నీ నెరవేర్చేస్తున్నారు, చేసేసారు. అమరావతి పోలవరం విషయంలో మాట్లాడదామంటే అమరావతి మాట్లాడలేరు వాళ్ళు, పోలవరమే మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళే దాన్ని నాశనం చేశారు కాబట్టి. అయినా సరే వీళ్ళు ఈ పనులు చేసుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడతలేదు, వాళ్ళు మాట్లాడతలేదు, వాళ్ళు సైలెంట్గా పనులు చేసుకుపోతున్నారు, వీళ్ళు మాట్లాడతలేదు దాని గురించి. ఇది డిఎస్సీల గురించి మాట్లాడదామంటే వాళ్ళు ఆల్రెడీ వేసేసారు, మళ్ళీ రేపు జనవరిలో ఇంకో డిఎస్సీ వేసేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ అన్నారు, అది ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏ విషయం, అన్న క్యాంటీన్లు, ఇలా ఏ విషయంలో అయినా వాళ్ళు మాట్లాడదామంటే అవకాశం లేకుండా వీళ్ళు చేసి పెడుతున్నారు. రోడ్లు ఒక్క గుంత పోడ్చని వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడకముందే 800 కోట్లతో రోడ్లు వేశారు. మళ్ళా వర్షాలు వచ్చిన పోతే మళ్ళీ వేస్తారు ఏంటండి. ఇలాగా ఇప్పుడు తుఫాను, ఏ విషయంలోనూ వాళ్ళు ఏం పట్టుకున్నా వాళ్ళు మసి అయిపోతుంది. వాళ్ళకి అసలు మైలేజ్ రావట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కులాల మీద మతాల మీద పడ్డారు. అవి ఎదురు తిరిగినాయి. మొదట మతం మీద పడ్డారు. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే యాక్సిడెంట్ అయ్యి దాన్ని పెద్ద ఇష్యూ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు చాలా ఓపికగా ఇదంతా కాదురా బాబు మీరు సన్నాసులు అని చూపించారు. మళ్ళా కులాల మధ్య ఒక ఇద్దరు స్నేహితుల మధ్య ఒక మర్డర్ జరిగితే వివాదం వల్ల దాన్ని వాళ్ళ తాలూకు ఆర్టిస్టులను పంపించి దాన్ని 3 ఇంతల పరిహారం ఇచ్చేసి, అసలు ప్రభుత్వం ఇవ్వకూడని పరిహారం ఇచ్చేసి, ప్రభుత్వానికి అలా సంబంధం లేదు, దోషిని కఠినంగా శిక్షించాలంటే వాళ్ళకి పందేరం చేయక్కర్లేదు. ఆ పని చేసేసి వాళ్ళకి నోరు మొత్తానికి 9 సిగరెట్ పెట్టి ఇచ్చేశారు. అంటే వీళ్ళ అవసరానికి మించి వాళ్ళు నోరు కుట్టేస్తున్నారు కదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సొంత ఎక్కడ దొరుకుతుంది మాట్లాడడానికి? తుఫాన్ వచ్చింది. ఈయన లండన్లో విదేశీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఆ సమాచారం అందుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చేసుకోగలిగారు. ఎక్కడికక్కడ మౌలిక వసతులు రిస్టోర్ చేసేసారు. ఇబ్బందులు వచ్చినాయి. మైక్రో లెవెల్కి వెళ్ళి ఆలోచించారు. హాస్పిటల్ గర్భిణీలు తీసుకెళ్ళడం దగ్గర నుంచి హైవే మీద డ్రైవర్లు భోజనం పెడతారు, ఏ విషయంలో సరే లోతట్టు ప్రాంతాలను పునరావాస శిబిరాలు చేర్చడం, వాళ్ళు బతిమాలి బుజ్జగించి పంపించారు. ఎక్కడా కూడా దురుసుగా వ్యవహరించకుండా, పైగా వాళ్ళందరికీ అన్ని రకాలుగా వస్తువులు రేషన్ అందించి ఇంటికి వెళ్ళి తలకు 1000 రూపాయలు జైలు పెట్టి పంపించారు. వీళ్ళకి ఎక్కడుందో మాట్లాడడానికి? పంట నష్టం అంటారా, అది ఎవడ అనివార్యం. దానికి కూడా అంచనాలు వేసి నష్టం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు
స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించారు, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా కేంద్రానికి లెక్కలు పంపించారు, వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుని వీళ్ళందరికీ సరిపెడతారు. ఇంకా వాళ్ళు ఏం తప్పు చేశారు? అందుకనే ఫోటోషూట్లు తీసుకోకపోతే ఇంట్లో తొంగుంటారా? చేసిన పని చెప్పుకోవద్దా? మీలాంటి మూర్ఖులు ఉంటారు. ఏం చేశారు వీళ్ళు? తట్టడం మట్టే లేదని పోలవరానికి అన్నప్పుడు పోలవరాన్ని చూపించాడు తీసుకెళ్ళి ఏం జరుగుతుందో. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫోటోషూట్ చేస్తారు, ఖచ్చితంగా చేసి తీరాలి కూడా. వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు తెలియాలి కదా. నువ్వు రాలేదు, ఇంట్లో పడుకున్నావు, వీళ్ళు వెళ్ళారు ఇంట్లోకి, ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఎవడన్నా ఫోటో తీసి పెడతానే కదా తెలుస్తుంది, తెలిసేది. ఇప్పుడు అలాగే తెలిసింది, వీళ్ళిద్దరూ కార్యక్షేత్రంలోకి వెళ్ళారు, నువ్వు ఇంట్లో తొంగున్నావు అని ఆ విషయం ఎలా తెలిసింది? ఫోటోలు తీయబట్టే తెలిసింది, ఫోటోషూట్ ఉండబట్టే. అవునా కదండి? మీరు ఆఖరికి మీరు ఎంత దిగజారంటే, ఒక బస్సు ప్రమాదం జరిగితే దహనం మండిపోతే దాన్ని ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ బస్సు తెలంగాణది, ఆ డెస్టినేషన్ బెంగళూరు, దారిలో యాక్సిడెంట్ అయింది. అయినా సరే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎంపీలు అందరూ కదిలొచ్చారు, పునరావాసం కల్పించారు వాళ్ళందరికీ. ఆగమేఘాల మీద వాళ్ళ మృతదేహాలు అప్పచెప్పారు. అది ముద్ద అయిపోయినా సరే. నీ కచ్చలూరు బోటు ప్రమాదం జరిగితే ఇవాళకి సేవలు కొన్ని దొరకలేదు, ఇవాళకి 5-6 ఏళ్ళు అయిపోయింది. కనీసం వాళ్ళు పరిహారం మాట దేవుడే ఎరుగు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు వంకలేక వంకట్టుకున్నట్టుగా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లా. మరి మీకు ఏ రకంగా మీరు రేపు పుంజుకుంటారు? 2.1 అంటున్నావు, నువ్వు ఏ రకంగా 2.1 నువ్వు మళ్ళీ అధికారంలోకి ఎలాగొస్తావు? అధికారంలో రావాల్సినోడు చేయాల్సిన పనులేనయ్యి. వీళ్ళు ఏం చేయాలంటే తెలివైన వాళ్ళు అయితే వీళ్ళకి ఎలాగా వాళ్ళని విమర్శించే అవకాశం రావట్లేదు. వాళ్ళు చేస్తున్న మంచి పనుల్లో మీరు చొరబడిపోయి వాళ్ళతో పాటు మీరు చేసేసారు, ఇంకా మనందరం కలిసి చేసామని చెప్పుకోవచ్చు. ఆ పని చేయట్లేదు. బుద్ధిహీనులు వీళ్ళు, వివేక శూన్యులు, జ్ఞాన శూన్యులు అంటారు కదా, వీళ్ళు మైదానంగాళ్ళు అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళని ఏంటండి, అటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. నువ్వు బెంగళూరులో పడుకున్న వాడి గురించి వీళ్ళు ఎలివేషను, అధికారంలో లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఒక్క మొగాడు అని చెప్పి పెట్టారు. సముద్రాన్ని కెరటాలను ఆపేసాడు. సిగ్గులేదా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం? వాళ్ళకి నేను అత్యుత్సాహము, నీ దగ్గర మార్కులు కొట్టేయడానికి నువ్వు ఇలాంటి పనికిమాలిన మాటలు బాగా వింటామని తెలిసి వాళ్ళు చేస్తారు. నువ్వు సిగ్గుపడాలి కదా అవన్నీ చదివినప్పుడు. ఇదేట్రా బాబు ఇంట్లో పడుకుని తొంగున్నాను నేను, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవాలి కదా. అనుకుంటారు అనుకోరా? ఒక సామాన్యుడిని నేనే, ఎవరైనా మీరు బాగా కష్టపడ్డారండి, భలే పని చేశారండి, మన జగన్ మీద యుద్ధం చేశారండి అంటే నా సిగ్గేస్తుంది. నేనేం చేశాను రా బాబు అనుకుంటాను నేను. అలాంటిది నువ్వు ఇంత హోదా అనుభవించి నాకన్నా ఎక్కువ సిగ్గు ఉండాలి నీకు. నేను ఒక సామాన్యుడిని కదా, నువ్వు తోపు కదా. నువ్వు ఎంత తగ్గించుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతున్నాడు, అలా ఉండాలి మీరు ఆదర్శవంతంగానే. అది నిజమే అన్నట్టు యాక్ట్ చేస్తున్నావు. నువ్వు నిజమే అనుకుంటున్నావు అవన్నీ మాట్లాడి నేను. వాళ్ళందరూ తోపు తురుము, సింగిల్గా వస్తాడు, యుద్ధం చేస్తాడు, ఇలాంటివి అంటుంటే నిజం అనుకుంటున్నాడు అతను. కొన్నాళ్ళకి ఆ బ్రహ్మ చిత్తచాంచల్యం ఉంటుంది. 10 మంది మాట్లాడుతుంటే అది నిజమే అనుకుంటారు, ఆ బ్రహ్మలోకి వెళ్ళిపోతారు. బాద్షా సినిమాలో బ్రహ్మానందం లాగానే వీళ్ళందరూ చెప్తారు కదా, నువ్వు కళ్ళలో ఉన్నావు, డ్రీమ్ హీరో అది ఇది అంటే నిజం అనుకుంటాడు అతను. అలా మార్చేసేసి అతన్ని. వచ్చాడు. అతను వచ్చింది ఎందుకు? అతని దృష్టిలో రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, ఇబ్బందులు, తుఫాన్లు, కడగళ్ళు ఏమి అతనికి సంబంధం లేదు. అసలు అతను పట్టించి కూడా ఆలోచించడు కూడా. అతను ఎంతసేపు మళ్ళీ మనం ఎలా రావాలని చూస్తాడు. వచ్చే అవకాశం ఎక్కడ కనపట్లా. అయినా సరే వస్తామనేటువంటి నమ్మకం కలిగించాలి, వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది మాట్లాడుతూ ఉంటాడు. రెండో పాయింట్ ముఖ్యమైనది ఏంటంటే, అతని మీద ఉన్న కేసులన్నీ కూడా మీద పడిపోయేలా ఉన్నాయి. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు ఇతను క్షణమొక యుగం కింద గడుస్తుంది, దినదిన గండం. అతను అక్రమాస్తుల కేసులు కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది, ఇంకా తప్పదు. ఇంకా అతను దుకాణం సర్దుకునే టైము. ఎందుకంటే ఆ వ్యవస్థలన్నీ చులకన భావం, వ్యవస్థల మీద విమర్శలు వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో ఇతనికి మడత పెట్టాల్సిన టైం వచ్చింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుది కూడా మెల్లగా పడగ విప్పుతుంది. అది కాకుండా మద్యం స్కాము, అక్రమాస్తులు, వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అందరూ ఆస్తులు సీజ్ చేయమని
ఆదేశాలు వచ్చినాయి. తమిళనాడుకి ఆ రిజిస్ట్రార్కి చెప్పారు, అది తెలంగాణకి కర్ణాటక కూడా చెప్పాలో చెప్తారు. ఇవన్నీ అగాధాలు అతని చుట్టూరు ఉన్నాయి, పెద్ద ప్రమాదాలు. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఊపిరాడిన పరిస్థితిలో ఉంది. అతను ఎందుకు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టడానికి, వీళ్ళని విమర్శించడానికి వచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. కాదండి, అతను వచ్చింది ఆ ఇంట్లో మూలైన సమాచారం. రేపో మాపో సోదాలకు వెళ్తారు సిఐడి సిట్ బృందం. అందులో ఏమాత్రం ఉన్నాయి, మూల ఎక్కడన్నా మర్చిపోయిన పెన్ డ్రైవ్లు, టెక్కా కింద గట్ట ఏమైనా పెట్టిన డాక్యుమెంట్స్ గట్ట, తలగడ కింద పెట్టిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అన్నీ చూసుకుని పట్టుకుపోయాడు. వచ్చి పోతా రాయి వేసి పోదాం అనుకున్నాడు. మ్యాన్మేడ్ మిస్టేక్ అంట. తుఫాను లాంటి భూకంపం, తుఫాను, వరదలో ఈ మ్యాన్మేడ్ మిస్టేక్ అన్నాడంటే నాడు ఎంత బుర్ర కూడా మీరు అర్థం చేసుకోండి. అలాంటి విపత్తు వచ్చినప్పుడు సత్వరం స్పందించకుండా, ముందస్తు జాగ్రత్త లేకుండా ఎవరైనా వ్యవహరిస్తే అది మానవ వైఫల్యం, మానవ తప్పిదం. అది దాంట్లో వీళ్ళు 100కి 100 మార్కులు సాధించారు. కూటమి ప్రభుత్వం, సీఎం గారు, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, ఆఖరికి సచివాలయంలో సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులు కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. పార్టీ కేడరు అప్రమత్తంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేశారు. పోలీసులు ఎన్నడూ లేని విధంగా బతిమాలి బుజ్జగించి అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇది ఒక అద్భుతంగా నిర్వహించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రతువు, ఈ కష్టాల నుంచి బయటపెట్టడానికి ఆయన కష్టం. అది నీకు చేత కాదు. నేనేమనుకుంటున్నానంటే, ఈ పేపర్లు అన్నీ పట్టుపోతా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు లండన్ వెళ్తున్నాడు కాబట్టి భువనేశ్వరి గారికి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు స్వీకరించడానికి వెళ్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇమ్మంటే నాకు ఫోన్ లేదండి అని చెప్పడం మానేసి ఎవరిదో ఇచ్చెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, సిబిఐ వాళ్ళు, ఇతను అన్నీ ఇలాగే తలకాయ పోటు తెస్తాడు. మనకి ఎంత సహకరించినా కానీ ఇంత సన్నాసేటి ఇతను, ఫోన్ లేదని చెప్పొచ్చు కదా, ఇంకో నెంబర్ ఇచ్చాడు, మమ్మల్ని దొబ్బుతున్నారు అని చెప్పేసి వాళ్ళేమో ఇదిగో ఇలా మాకు ఇంకో నెంబర్ ఇచ్చాడండి, అతని పర్యటన రద్దు చేయండి అని చెప్పారు తప్పని పరిస్థితుల్లో. ఎందుకంటే నేను కొట్టినట్టు ఉంటాను, నువ్వు ఏడ్చినట్టు ఉండు అని వాళ్ళ అండర్స్టాండింగే. అయినా కొన్నిసార్లు చర్యలు తప్పదు. దాంతో అతను ఏం చేయడంటే వచ్చేసాడు అర్ధాంతరంగా. వచ్చేటప్పుడు మందులు మర్చిపోయాడు వచ్చేటప్పుడు ఏడావుల్లోనే. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఇన్ని మాటలు విమర్శించినాయి కానీ మళ్ళీ చంద్రబాబు గారికి అంకుల్ మీరు లండన్ వెళ్తున్నారు కదా, వచ్చేప్పుడు ఆ మందులు తెచ్చిపెట్టండి అని చెప్పేసి పోయాడు. అది జరిగింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రతిపక్షంలోకి మరోసారి రాను అని చెప్పేసి అనడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వర్క్స్ మనం చూస్తున్నాం. అవును, ఎన్ని చూసిన తర్వాత ఎలా వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గమనిస్తూ ఉంటాడు, ఇంత దద్దమ్మ వ్యవహారం చేస్తున్నప్పుడు గెలిచిన అసెంబ్లీకి రానప్పుడు ప్రజలు ఎందుకు వేస్తారు ఓటు అతను ఎలా నమ్ముతారు. నువ్వు అధికార పక్షానికి పనికిరావు, ప్రతిపక్షానికి పనికిరావు అనుకుని ప్రజలు తీర్పిచ్చారు. అది నిజమని నిరూపించుకుంటున్నావు నువ్వు. ఇంక ఏ రకంగా అధికారంలోకి వస్తాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్గా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండే అవకాశం లేదు. అదే మాట చెప్పాడు ఆయన. చూద్దాం సార్, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది మరొకసారి వీక్షిద్దాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.